నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు జిందాల్ స్టీల్ కంపెనీకి 860 ఎకరాల భూమి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం బసినేపల్లి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే 10 గంటలైనా సిబ్బంది హాజరు కాకపోవడంపై ఆగ్రహం శిథిలావస్థకు చేరిన పొనిగొండ ప్రధాన రహదారి ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు అనంతపురం జిల్లా పామిడిలో గ్యాస్ లీక్ పూర్తిగా దహనమైన ద్విచక్ర వాహనం ఇక డీటెయిల్ చూస్తే పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలం పరిధిలోని బసినేపల్లి గ్రామ సచివాలయాన్ని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉదయం 10 గంటలైనప్పటికీ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విధులకు సరిగా హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి మార్చిలో పెట్టినావు కదా ఏప్రిల్ లేదు మే లేదు జూన్ లేదు అసలు సైన్ మీద చేస్తలేదా ఈ అబ్బాయి చక్కగా పెడుతున్నాడు కదా రోజు రోజు కరెక్ట్ ఉన్నాయి రమేష్ అని పేరు కనుక్కోవచ్చు మనం పని చేయాల్సి చిన్న ఊక ఫేస్ చూసే కనుక్కోవచ్చు పని చేసేటప్పుడు కాదా అని ఏం రోజు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు ఈ ముఖంలోనే కనిపిస్తారు చెప్తున్నాం చేసేటప్పుడు ధైర్యంగా ఉంటారు చేయని వాళ్ళు గెలుపుగా ఉంటారు ఇప్పుడు అనుకుంటున్నారు మేము ఏదో 5,000 ఇంత పని చేయాలన్నా కదా 5,000 కాదు మీరు అన్న జగన్ గుండెలో ఉండిపోయినారు 10 సార్లు 10 లక్షలు 5,000 లక్షలు వస్తున్నాయి కాదు అన్న అభిమానాలు మీరంతా అంతే కదా మీరంతా మీకు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఎన్నేది ఇప్పుడు పత్తికొండ గ్రామ పంచాయతీ ఏ కడుపు కొట్టకూడదని మేడం రాసింది నేను అంటున్నాను ఏమేమో పోయింది మళ్ళీ ఈయన మహానది పోయింది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పరిధిలోని పెనుగొండ ప్రధాన రహదారి శిథిలావస్థకు చేరుకుంది దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు 2012-2013 మధ్యకాలంలో ఆనాటి టీడీపీ ప్రభుత్వం సుమారు 4.5 కోట్ల నిధులతో ఈ మార్గాన్ని తీర్చిదిద్దింది అయితే కొద్ది నెలల వ్యవధిలోనే అది శిథిలావస్థకు చేరుకుంది ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా మరమ్మత్తు పనులు జరగలేదు
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో ఈ ఘటన జరిగింది. సిలిండర్ పేలుడు కారణంగా వ్యాపించిన మంటలు అక్కడే ఉన్న బైకుకు సైతం వ్యాపించడంతో అది పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వీళ్ళు బండ్లు సైకిళ్ళు రొంకే బాగా అయిపోదా ఇలా అయిపోయాయి అంతే. విజయనగరం భోగాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ లక్ష్మణ్, మహిళా కూలీ మృతి చెందారు. కేసు విచారణలో ఉంది. మీ సచ్చిపోతాను నేను వెళ్ళిపోను కానీ మేమే మరి ఇంకే గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన మల్లికార్జునరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మృతుడి కుమారుడే కావడం గమనార్హం. రంగంలోకి దిగిన పోలీసులు 6 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని రూరల్ అదనపు ఎస్పీ మూర్తి వెల్లడించారు. నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ నెల 7వ తారీఖున రామిరెడ్డిపేట వాస్తవుడైనటువంటి కోటపాటి మల్లికార్జునరావు ఎలియాస్ వెంగమామ మల్లికార్జునరావు అనే అతన్ని తెల్లవారుజామున 6 గంటల సమయంలో రావిపాటి పంచాయతీలోని గాయత్రి నగర్ వెంచర్ వద్ద అతి కిరాతకంగా అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి మొదట చాలా అనుమానాలు వచ్చినాయి. అంటే ఇతని కొడుకు అయినటువంటి సాయికృష్ణ వీళ్ళు కలిసి ఇతని మీడియేటర్గా వీళ్ళ వెంచర్కి వీళ్ళ రియల్ ఎస్టేట్కి మీడియేటర్గా ఉన్నటువంటి తడికమండ రమేష్ అని అతన్ని 2019లో అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఆ కేసులో వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళ తరపు వాళ్ళు ఏమైనా చేశారా అనే ఒక అనుమానం మొదట వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంతో పవర్ డంప్స్ తీసుకొని సిడిఆర్లు తీసుకొని వాటిని విశ్లేషించి చాలా చాకచక్యంగా ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో మొదట అనుమానించినట్టు కాకుండా ఎవరైతే చనిపోయాడో కోటపాటి మల్లికార్జునరావు అతని కొడుకే సాయికృష్ణ, కోటపాటి సాయికృష్ణ ప్లాన్ చేయడం జరిగింది చంపడానికి. తండ్రి వేరే అమ్మాయితో పరిచయాలు పెంచుకొని ఉన్న ఆస్తిని కూడా కొంత పాడు చేయటం జరుగుతుంది. ఇంట్లో వాళ్ళని కూడా సరిగా చూడలేదు. కొడుకు కొడుకు అయినటువంటి ఇతనికి వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. కానీ దాన్ని కూడా తండ్రి సహకరించక అందరి ముందు అతను అవమానకరంగా మాట్లాడటం జరిగేది. దాని మీద కొడుకు ఇంకితను ఇక పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బాపట్ల టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దండేమూడి ధరణి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవికి తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్ పాలన అధ్వానంగా ఉందన్నారు.
స్నేహితులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. గత 2 రోజుల క్రితం బాపట్ల పార్లమెంటరీ కమిటీలో నాకు ఉపాధ్యక్షుల పదవి ఇచ్చినందుకు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మా అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మా బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షులు ఏలూరు సాంబశివరావు గారికి, మా ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా అన్న అనగాని సత్యప్రసాద్ గారికి పేరు పేరున నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పదవి ఇచ్చి నా బాధ్యతను రెట్టింపు చేసినటువంటి మా అన్న అనగాని సత్యప్రసాద్ గారికి ఎల్లవేళలో నేను ఆయన అడుగుజాడలో నడుచుకుంటాను. అలాగే 2024లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్లో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి నా సాయి శక్తులా కష్టపడతానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. మరో పక్క చూస్తుంటే ఈరోజు రాష్ట్రంలో పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ ఎవరి పరిస్థితి బాగోలా, అందరూ బాధపడుతూనే ఉన్నారు. ఒక పక్క కరోనాతో జనం ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్లో బెడ్లు లేవు, ఆక్సిజన్ అందదు, పని చేస్తున్నామంటే పని లేదు, ఆ రకంగా పేదవారు ఇబ్బంది పడుతున్నారు. అలానే ఈరోజు రైతులకి మద్దతు ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనేవాడు లేదు, మద్దతు ధర లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు డెల్టా ప్రాంతాలు ఇంతవరకు నీళ్ళు రాలా. రైతుల పరిస్థితి ఏంటంటే ఒకసారి అర్థం చేసుకుంటే కిందకు వదిలేస్తున్నారు, సముద్రంలోకి నీళ్ళు వదిలేస్తున్నారు. అదేంటంటే ఇసుక మాఫీ, అదంతా కిందకి సముద్రం నీళ్ళు వెళ్తే ఇసుక డబుల్ రేట్లు కమ్ముకోవచ్చు వీళ్ళు. ఆ రంగం ఉంది, అర్థం చేసుకోండి. రాష్ట్రానికి పెట్టుబడులు లేవు, రాష్ట్రానికి యువతకి ఉద్యోగాలు లేవు, రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. కుప్పం పట్టణంలో రేపు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఊరేగించనున్నారు. బలిజకుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ త్వరలో బలిజ భవనం, కళ్యాణ మండపాలను నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇందుకోసం కనీసం 5 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు నందకుమార్, గోపీనాథ్, సత్యేంద్రశేఖర్, జగన్, ప్రభాకర్, శివశంకర్, మంజు పాల్గొన్నారు. విధంగా మన మీడియా మిత్రులందరూ కూడా సహకరించి దీన్ని ఒక మా యొక్క కార్యక్రమంగా, దాన్ని మీ యొక్క కార్యక్రమంగా భావించి మీ అందరూ కూడా సహకరించాలని, దాన్ని ప్రజల్లోకి తీసుకోవాలని, ఇంకా ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మేము వెళ్ళి కలిసేదానికి ఉంటుంది, కానీ పేపర్ ద్వారా అయితేనేమి, పత్రికల ద్వారా, మీడియా ద్వారా, మన ఇంకా ప్రతి ఒక్క ఛానల్స్ ద్వారా కూడా తెలియజేసే విధంగా మీరందరినీ కూడా చేయాలని కోరుతూ మీరు తెలియజేసిన కోరుతున్నాం. కడప పట్టణంలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో రెవెన్యూ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో కలెక్టర్ హరికిరణ్ ప్రారంభించారు. ఈ టోర్నీలో కడప కలెక్టరేట్ క్రికెట్ టీం, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ క్రికెట్ టీం, కడప రెవెన్యూ డివిజన్ క్రికెట్ టీం, రాజంపేట రెవెన్యూ డివిజన్ క్రికెట్ టీం క్రీడాకారులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ హౌసింగ్ శ్రీ ధర్మచంద్రారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆసరా శ్రీ మాలాల డిఆర్ఓ, శ్రీ కేతన్ గార్గ్ సబ్ కలెక్టర్ రాజంపేట్, శ్రీ పృథ్వీరాజ్ సబ్ కలెక్టర్ కడప, శ్రీ శ్రీనివాసరావు జమరమడుగు, శ్రీ ఎం భరత్ రెడ్డి ప్రెసిడెంట్ సిఏవైడి. 2017 లాస్ట్ ఒక రెవెన్యూ టోర్నమెంట్ జరిగింది. సో ఈ లాస్ట్ 3 ఏళ్లలో ఇట్లాంటి టోర్నమెంట్లు, రెవెన్యూ టోర్నమెంట్లు ఇట్లా డివిజన్ వారీగా లాస్ట్ ఇట్లాగే 4 టీంలు 2017లో కూడా ఆడారు అని నాకు చెప్పారు. సో ఆ 3 ఏళ్లు ఆడకుండా ఉండేందుకు బాధ్యత నేను వహించకూడదు, ఆ క్రైమ్ నేను చేయకూడదు అని చెప్పి సో ఈ రోజు ఈ 4 టీంలని దగ్గరికి చేర్చడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ రోజు ఈ టోర్నమెంట్ కారకులు ఇద్దరు, ఒకరు మలోలా మన డిఆర్ఓ గారు, ఎందుకంటే ఆయన క్రికెట్ ప్లేయరు ప్లస్ ఇట్లాంటి టోర్నమెంట్ ఒకటి చేయాలి బాగుంటుందని ఆయన ఆర్డీఓగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాడు. 2 మన కడప క్రికెట్ అసోసియేషన్
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ CAYD అని పేరు కూడా ఈ మధ్య మారింది. దానికి ప్రెసిడెంట్ భరత్ రెడ్డి, అట్లాగే సెక్రటరీ సంజయ్. సో వీళ్ళిద్దరు కూడా ఇంత మంచి స్టేడియం పెట్టుకొని ఆడకపోతే ఎట్లా సార్ అని చెప్పి, సో ఇద్దరు DRO గారు అటేమో CAYD ప్రతినిధులు, వీళ్ళిద్దరూ కారణం. సో విన్నింగ్ కంటే కూడా ఎంజాయ్ ద టోర్నమెంట్. విన్నింగ్ ఈజ్ నాట్ అబౌట్ మిగతా ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఆడదాం. సో బెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 4 teams విల్ మేక్ ఎ రెవెన్యూ టీమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో దానికి కూడా ఉపయోగపడుతుంది టోర్నమెంట్. సో ఎంజాయ్ విత్ రైట్ స్పిరిట్, ఎంజాయ్ ద గేమ్, హ్యావ్ ఫన్. ఓకే, ఇలా డ్రమ్లు ఇలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టి రాదర్ దాన్ జేసీ హౌసింగ్ గారికి, ఇతర అధికారులకి, ఈ రాజారెడ్డి స్టేడియం అనేది రాజశేఖర రెడ్డి గారు మనకి 2006లో ఇవ్వడం జరిగింది గ్రౌండ్. ఆ తర్వాత 2009లో చనిపోయిన తర్వాత 2010లో మనం ఇది ఇనాగ్రేట్ చేసుకోగలిగాం. అప్పటి నుండి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రంజీ మ్యాచ్లు మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఇటీవల కాలంలో ఏమైందంటే ఈ 2019 తర్వాత మనకు కొన్ని మార్పులు చేర్పులు జరగడం వల్ల సౌత్ అనేది, అంటే మనకు ముఖ్యంగా దీనిలో అసోసియేషన్ లో 3 ఉంటాయి, సెంట్రల్, నార్త్, సౌత్ అనేసి. సౌత్ ఎప్పుడు నెగ్లెక్టెడ్ గా ఉండేది. ఈ యాక్టివ్ రోల్ తీసుకున్న తర్వాత మనకు సౌత్ కి కొన్ని మ్యాచ్లు కూడా జరగడం జరిగింది. నార్త్ ఈస్ట్ గా రీసెంట్ గా మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 9 టీమ్స్ వచ్చాయి మనకి. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని దుకాణదారులు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కమిషనర్ చిట్టిబాబు, తహసీల్దార్ సురేష్ బాబు సూచించారు. మాస్కులు ధరించకుండా బయట తిరిగితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా 2 రోజుల పాటు దుకాణాలను తెరిచేందుకు అనుమతించబోమని తెలియజెప్పారు. తీసుకో ప్రసాద్. 2 వీలర్లా మార్క్ పోయింది, కొనుక్కోనలా ఇప్పుడు పోలీసులు పిలియ రామాయణం దిగుతున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిందాల్ స్టీల్ కంపెనీకి 860 ఎకరాల భూమి, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. బసినేపల్లి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన పచ్చకొండ ఎమ్మెల్యే, 10 గంటలైనా సిబ్బంది హాజరు కాకపోవడంపై ఆగ్రహం. శిథిలావస్థకు చేరిన పొనిగొండ ప్రధాన రహదారి, ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు. అనంతపురం జిల్లా పామిడిలో గ్యాస్ లీక్, పూర్తిగా దహనమైన ద్విచక్ర వాహనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.